హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈ రోజు రెసిపీ వచ్చేసి బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీని చూపించబోతున్నాను. స్పెషల్గా చేసుకోవాలన్నా చిన్న చిన్న పార్టీస్కైనా చేసుకోవడం ఈజీయే, కానీ కొంచెం లెంతీ ప్రాసెస్ అంతే. రెస్టారెంట్స్లో వందలు పెట్టి తినే కన్నా మనమే చేసి పెట్టామంటే చాలా హ్యాపీగా తింటారు, మనకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మరి లేట్ చేయకుండా చాలా రుచిగా పర్ఫెక్ట్గా బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీని చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని ఈ విధంగా మీడియం సైజులో ఉండే విధంగా కట్ చేసి తీసుకోండి. చికెన్ అనేది నీచు వాసన రాకుండా కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచిక్క నిమ్మరసం పిండుకొని ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ మర్దన చేయాలి. ఇలా కలుపుకున్న చికెన్ మీద మూత పెట్టేసి 1 నుంచి 2 గంటల పాటైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. కనీసం 1 గంట పాటైనా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు రైస్ని నానపెట్టుకుందాము. ఒక గిన్నెలోకి 2 కప్పుల బాస్మతి రైస్ని తీసుకోండి. వెయిట్లో చెప్పాలంటే 1/2 kg దాకా ఉంటాయి. 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. మీరు కావాలంటే కొద్దిగా రైస్ని తగ్గించైనా తీసుకోవచ్చు. ఇందులో నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ తిరిగి నీళ్లు పోసి గంట పాటు నానపెట్టుకోవాలి. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు రైస్ కూడా చక్కగా నానిపోతాయి. గంట తర్వాత చికెన్లో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 స్పూన్లు మైదా పిండి వేసి నీళ్లు పోయకుండా ఒకసారి కలుపుకోండి. మరీ గట్టిగా ఉందనిపిస్తే 1 టీ స్పూన్ వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ కలుపుకోండి. ఈ విధంగా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేసిన వెంటనే తిప్పకూడదు. వేసిన వెంటనే తిప్పితే కోటింగ్ అనేది విడివిడిగా అయిపోయి చికెన్ సెపరేట్ అయిపోతుంది. సో ఆయిల్లో చికెన్ వేశాక 1-2 నిమిషాలు ఆగి 2 వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా వేగిన చికెన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కనుంచండి. ఇదే విధంగా మిగతా చికెన్ కూడా వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 3 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. నూనె, నెయ్యి వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వెల్లుల్లి తరుగు, 5-6 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. ఇవి కాస్త వేగి లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని 1/2 కప్పు దాకా వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసి ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి మిక్సీకి వేసుకున్న ఆ టమాటా ప్యూరీని వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ మగ్గి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా టమాటా చక్కగా మగ్గిన తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మసాలా అంతా కూడా పచ్చివాసన పోయి చక్కగా వేగిన తర్వాత 1/2 కప్పు పెరుగు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ పెరుగంతా కూడా చక్కగా కలిసి తనకలేమి లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకుంటూ చికెన్కి మసాలా అంతా కూడా చక్కగా పట్టే విధంగా వేయించుకోవాలి. 1 నిమిషం పాటైనా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న చికెన్లో 1/4 కప్పు నీళ్లు పోసి 2-3 డ్రాపులు ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఆప్షనల్. ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీద గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు 3-4 పచ్చిమిర్చి తరుగు, 1 రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర తరిగి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనుంచండి. ఇప్పుడు బిర్యానీ రైస్ వండటానికి ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి 2 లీటర్ల దాకా వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5-6 లవంగం మొగ్గలు, 1 అనాస పువ్వు, 2 నల్ల యాలకులు, 2 మరాఠీ మొగ్గ, 1 రాతి పువ్వు, 1 జాపత్రి, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ షాజీరా, అరచిక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం పుదీనా తరుగు, 1 స్పూన్ నూనె, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. రుచి చూస్తే సముద్రపు నీరంత ఉప్పుగా ఉండాలి. అప్పుడే రైస్కి ఉప్పు సరిపోతుంది. అలాగే 4-5 యాలకులు కూడా వేసుకోవాలి.
ఇలా మీ దగ్గర ఏ మసాలా దినుసులు ఉంటే అవి వేసుకోవచ్చు. ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. ఇలా ఎసరు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా వేసుకోవాలి. ఒకసారి కలిపి హై ఫ్లేమ్లో 70% అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఒక మెతుకు తీసి చెక్ చేస్తే పలుకుగా ఉండాలి. ఇప్పుడు దమ్ చేసుకోవడానికి బిర్యానీ పాట్ని తీసుకోవాలి. ఇది కంపల్సరీగా అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకోండి. ఈ గిన్నెలోకి రైస్ను ఉడికించుకున్న వాటర్ని 2-3 స్పూన్ల దాకా పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల అడుగు మాడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు సగం రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి. దీనిపైన వేయించుకున్న చికెన్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. దీనిపైన సన్నగా తరిగిన కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మిగిలిన రైస్ని కూడా వేసుకోవాలి. ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని అరగంట ముందే 1/2 టీ స్పూన్ కుంకుమ పువ్వుని 1/2 కప్పు వేడి పాలలో వేసి నానపెట్టుకున్న కుంకుమ పువ్వు పాలని వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే 2 to 3 డ్రాప్స్ ఫుడ్ కలర్ని, కొంచెం పుదీనా తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు, 1 స్పూన్ బ్రౌన్ ఆనియన్స్, 2-3 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. బిర్యానీకి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన అల్యూమినియం ఫాయిల్తో కానీ మైదా పిండితో కానీ సీల్ చేయొచ్చు. దీనిపైన మూత పెట్టేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. చూడండి, 20 నిమిషాల తర్వాత ఒక గరిటె తీసుకొని చెక్ చేస్తే గరిటెకి చెమ్మేమి లేకుండా వస్తే బిర్యానీ పర్ఫెక్ట్గా దమ్ అయినట్టు. ఒకవేళ తడి ఉన్నట్లు అనిపిస్తే మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి దమ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలి. అప్పుడే బిర్యానీ ముద్దలా కాకుండా పొడి పొడిగా వస్తుంది. అంతే అండి, సూపర్ టేస్టీగా ఉండే యమ్మీ బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.